హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనియా గైడ్. నేను లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను, మనకి ఉస్మానియా యూనివర్సిటీలో ఓపెన్లో ఎంబీఏ ఎంసీఏ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని. ఇది 2025-26 అకాడమిక్ ఇయర్ది లేట్గా రిలీజ్ అయింది నోటిఫికేషన్, ఫస్టే చెప్తున్నాను. సో దీనికి మీరు టీఎస్ ఐసెట్ అంటే లాస్ట్ ఇయర్ ఐసెట్ కనుక రాస్తే మీరు డైరెక్ట్గా అడ్మిషన్ అయితే పొందొచ్చు. ఇన్ కేస్ అడ్మిషన్ రాయలేదంటే మీరు ఇప్పుడు వాళ్ళొక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాంట్లో మంచిగొస్తే మిమ్మల్ని అడ్మిషన్ అయితే తీసుకుంటారు. ఇది సేమ్ మన నార్మల్ ఎంబీఏ, ఎంసీఏ లెక్కనే 2 ఇయర్స్ ఉంటది. ఓకే. ఇక డీటెయిల్డ్‌గానైతే నోటిఫికేషన్ చూద్దాము. కంపల్సరీగా డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాలి. సో పీజీఆర్ఆర్ సీడీ అంటే ప్రొఫెసర్ జి. రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇది ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, ఎంబీఏ చేయాలనుకుంటే 10+ అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆర్ఎల్స్ ఏదైనా 4 ఇయర్స్ కోర్స్ ఏదైనా కంప్లీట్ చేసినా కూడా సరిపోతుందన్నమాట. 50% మార్క్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకైతే 45% మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఎంసీఏ చేయాలి అనుకుంటే కూడా అంతే. ఏదైనా మీరు డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీగా సబ్జెక్ట్ ఉండాలంట. సో అట్లుంటేనే మీరు ఎలిజిబుల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి మనకి ఎలిజిబిలిటీకి ఇట్లా పర్సంటేజ్ ఏమి ఇవ్వలేదు, బట్ నాకు తెలిసి అంతే ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ ఇప్పుడు ఎగ్జామ్ పెడతారని చెప్పిన కదా, వీళ్ళు కూడా ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. 100 మార్క్స్లో డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అనలిటికల్ స్కిల్స్, వొకాబులరీ, కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్, ఫంక్షనల్ గ్రామర్, రీడింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్కి చాలామందికి డౌట్ ఉంటుంది. 900 రూపీస్ అంట. ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు హాల్ టికెట్స్కి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒక వ్యాలిడ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు అండ్ లాగిన్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ సిలబస్ ఏంటిది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. ఈ సిలబస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకే. డైరెక్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి డెమో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చిండ్రు, ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అనేది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ మీ నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్, మీ రిజర్వేషన్ ఏంటి, నెక్స్ట్ మైనారిటీ అప్లికబుల్ అయితే అప్లికబుల్, ఫిజికలీ ఛాలెంజ్డ్, నేషనాలిటీ, మీ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఇచ్చేసేయండి. క్వాలిఫికేషన్ ఏంటి, మీది డిగ్రీయా ఏంటి లేకపోతే వేరే ఏదన్నా అనేది చూస్ చేసుకోండి. మీరు ఏ యూనివర్సిటీ నుండి అంటే మీ డిగ్రీ, ఇప్పుడు దీనికి క్వాలిఫైయింగ్ డిగ్రీ అని చెప్పిన కదా, సో డిగ్రీలో మీద ఏంటి అనేది, యూనివర్సిటీ ఏంటి అనేది సెలెక్ట్ చేసి ఎలిజిబిలిటీ దగ్గర చెక్ బాక్స్లో క్లిక్ చేసి ఎస్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదన్నమాట. ఒకవేళ లాగిన్ ఆల్రెడీ చేసుకుంటే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఐడి జనరేట్ అవుతుంది కదా, దాంతో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ తోటి లాగిన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసేటప్పుడు పేమెంట్ జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ పేమెంట్ జర్నల్ నెంబర్ని మిస్ చేసుకోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మేము ఎందుకు ఎంబీఏ ఎంసీఏ చేయాలి అని మీరు డౌట్గా ఉంటే, ఇప్పుడు ఏదైనా డిగ్రీ తర్వాత అనేది మనకి పీజీ కోర్స్ చేస్తే ఎప్పుడు కూడా నష్టం అయితే ఏమి ఉండదు. కంపల్సరీగా మనం ఏ కోర్సు చేసినా దానికి ఏదో ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో అందుకోసమని ఎంబీఏ చేస్తే డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎంసీఏ చేస్తే డిఫరెంట్ కెరీర్, అండ్ దట్ ఇది ఓపెన్‌లో కాబట్టి నాకు తెలిసి మీరు రెగ్యులర్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు. ప్యారలల్‌గా మీరు ఇంకేదైనా జాబ్ కూడా చేసుకోవచ్చు కదా! సో అట్లన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోండి. అప్లికేషన్స్ అయితే చేయండి.